రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ, ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, బస్టాండ్లో ఏర్పాట్లు, 2 ఏళ్లలో 150 క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం. వివరాలు వెల్లడించిన సిఎస్ శాంతకుమారి. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సిఎస్ శాంతకుమారి వెల్లడించారు. మహిళా శక్తి క్యాంటీన్ల సర్వీసులపై గురువారం సెక్రటరియట్ లో సిఎస్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సంఘాలను బలోపేతం చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు మహిళా శక్తి క్యాంటీన్లను తీసుకువస్తున్నామన్నారు. అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న 2 ఏళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మహిళా శక్తి క్యాంటీన్లు అంటే మరి 5 రూపాయలకు సంబంధించి భోజనం ఉన్నది కదా, 5 రూపాయల భోజనం, అవి ఎత్తేస్తానులేమో. 5 రూపాయల భోజనం కేసీఆర్ పెట్టినాయి కాబట్టి అవి ఎత్తేసి వాటి స్థానంలో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచనకు వచ్చినట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక పని చేయండి, చిన్న విన్నపం మీకు. ఇప్పుడు 5 రూపాయల భోజనానికి సంబంధించిన అవి ఉన్నాయి కదా, ఆ అడ్డాలు, అడ్డాలని మహిళా శక్తి క్యాంటీన్లకు ఉపయోగిస్తే అయిపోతుంది కదా. పేరు మార్చుకో, ఎవరొద్దంటలేరు. ఎందుకంటే నీ ప్రభుత్వం వచ్చింది కావచ్చు, పేరు మార్చుకో. ఏది 2 ఏళ్లలో 150 క్యాంటీన్లు అంటే ఏం దేనికి ఎక్కడికి వస్తాయా? 3.5 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. 150 క్యాంటీన్లు ఎక్కడికి వచ్చేది అని అవి 2.5 ఏళ్ల తర్వాత అట. ఇప్పటికిప్పుడు కాదు అవి పెట్టేటి, 2.5 ఏళ్ళు పడతాయి వాటికి అంటాను. అంటే ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇంకో 2.5 ఏళ్ళు అంటే 3 సంవత్సరాలకు వస్తాయి ఈ 150 క్యాంటీన్లు. కేవలం 150 క్యాంటీన్లో 3 సంవత్సరాలు అయితే పెట్టేవారు. ఉన్న వాటిని వినియోగించుకోవచ్చు కదా. 5 రూపాయల భోజనానికి సంబంధించిన క్యాంటీన్లను వినియోగించారు. మరి క్యాంటీన్లు విద్యార్థుల కోసమా, సామాన్య ప్రజల కోసమా? ఇది క్లారిటీ ఇవ్వలేదు ఇక్కడ. మహిళా సంఘాల నేతృత్వంలో సాగే మహిళా శక్తి క్యాంటీన్లు స్కూల్ విద్యార్థులకు సంబంధించి భోజనాలు పెట్టడానికా, లేకపోతే సామాన్యులు కూడా తినే 5 రూపాయల భోజనంలో కూడా ఈ క్యాంటీన్లు ఉంటాయా? ఇక్కడ చూస్తేనేమో మరి అందరిని పెట్టిండు, పిల్లలను పెట్టిండు, పెద్దోళ్ళని పెట్టిండు, అందరిని పెట్టిండు. మరి దీనికి బస్టాండ్లు కూడా అట, మళ్ళీ పారిశ్రామిక వాళ్ళు అంటే సామాన్యులు తినేది ఇది. మరి సామాన్యులు తినేదానికి 150 క్యాంటీన్లు 3.5 కోట్ల మందికి ఎక్కడ సరిపోతాయో మీరే అర్థం చేసుకోండి.